అది నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి మాట్లాడేది? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు స్నేహ, నేను చెప్పేది విను ప్లీజ్. నేను వినను. ముందు వెళ్తావా లేదా? వెళ్ళు. ఐ లవ్ యూ. ఎక్స్పెక్ట్ చేశాను నీ చూపులు మాటలు బట్టి ఇలాంటి ఫీలింగ్స్ ఏవో నీ మనసులో ఉన్నాయని. చూడు, నీతో ఫ్రెండ్షిప్ చేయడమే నాకు ఇష్టం లేదు. ఇంకా లవ్ కూడా చేయాలా? ఎక్స్ట్రా చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళు. అది కాదు స్నేహ. మాటతో చెప్తే నీకు అర్థం కదా? స్నేహ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇలా వెళ్ళవు. సెక్యూరిటీ, సెక్యూరిటీ. వాడు నిద్రపోతున్నాడులే గాని గట్టిగా అరవకు, మీ డాడీ లెగుస్తారు. డాడీ, డాడీ. నోరెత్తావంటే గొంతులో పడుస్తా. అమ్మ తల్లి అంటే మీరెక్కడ వింటారే? పద పడుకో. చూడు, రేపు ఈవినింగ్ 5 o'clock కి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావు. చచ్చినా చెప్పను. చెప్పకపోతే చచ్చేది నువ్వు కాదు, నేను. థమ్స్అప్ బాటిల్ పురుగుల మందు కలుపుకొని తాగి మరీ చేస్తా. నీ ప్రేమ కోసం నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడు. గుర్తుందిగా? రేపు ఈవినింగ్ 5 o'clock ప్లే గ్రౌండ్ లో. ఇక పడుకో, బాగా లేట్ అయింది. కన్ఫర్మ్ గా వచ్చింది కలే. అందుకే నేను నిజంగా జరుగుతుందేమోనని భయంగా ఉంది. ఒకసారి చూద్దాం రావే. కలలు కలలు అని చాలా హింసిస్తున్నావు. ఎప్పుడు నీ మీద కేసు పెట్టి జైల్లో నువ్వు ముందు రా ప్లీజ్. నీకు అసలు బుద్ధుందా? పాయిజన్ తాగి చచ్చిపోదాం అనుకున్నావా? పాయిజన్? గదేంటి, థమ్స్అప్ లో పురుగుమంది లేదని ఎప్పుడో సర్టిఫికేట్ ఇచ్చారు కదా. అది కాదు బాస్, ఈ రోజు 5 o'clock కి నేను ఐ లవ్ యూ చెప్పకపోతే థమ్స్అప్ లో పాయిజన్ కలుపుకొని తాగి చేస్తానని బెదిరించాడు. నేనా? ఎప్పుడు? రాత్రి. రాత్రా? ఎక్కడ? నా కల్లో. కల్లోనా? నువ్వు అలా ఫీల్ అయ్యావా? చూడమ్మా, వీడి చంపే రకం గానీ చచ్చే రకం కాదు. అనవసరంగా గేమ్ మధ్యలో వచ్చి 1000 రూపాయలు పోగొట్టావు. అరే గేమ్ క్యాన్సిల్ రా, నేను ఒప్పుకోను. అయినా ఎప్పుడు నీ కల్లో ఈ సుశాంతే వస్తాడంటే ఏ యువరాజునో ధోనినో రావచ్చుగా. ఇంకేంటే చూస్తున్నావు? చెప్తే విన్నావా? వాణ్ణి కల్లో చెప్పడం ఏంటి, నువ్వలా రియాక్ట్ అవ్వడం ఏంటి? వాణ్ణి జోలికి రానని అన్నాడు కదా, సిన్సియర్ గా రావట్లేదు. నువ్వేదేదో ఊహించుకోకు. పాపం గట్టిగా కొట్టేని. ఫీల్ అయింది చాలు, పద. స్నేహ, ఇది ఆంజనేయ స్వామి తాడు. కట్టుకుని పడుకో, ఎలాంటి పిచ్చుకల్లు రావు. తీసుకో తీసుకో. ఏంటి? రా రా రా. కొట్టాను కదా, బాధగా ఉందా? స్నేహ, ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద బాధ ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు మన చుట్టూ ఉంటూనే మనని పట్టించుకోకపోవడం.
గుప్పట్లో చంద్రుడు. హలో, చూడమంది నన్ను కాదు, చంద్రుడిని. స్నేహ, జీవితంలో ప్రతి మనిషి ఒక తోడు కావాలని కోరుకుంటాడు. నాకు తోడు నువ్వేనని నా మనసు చెప్తుంది. ఐ లవ్ యూ స్నేహ. నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? నమ్మకం లేదా? ఇక్కడి నుంచి దూకేస్తే నమ్ముతావా? ఇది కూడా కలేనా? హాయ్ గాయ్స్. హాయ్. టూ మచ్ రా. గీత నాకు కదా చెప్పింది. హాయ్ గీత. వీడు బాగానే డెవలప్ అయ్యాడు. రేయ్, నీకు తెలుసా మొన్న రాత్రి గీతకు జ్వరం వచ్చిందంట. జ్వరమా? ఎలా ఉంది ఇప్పుడు? ఆగా పర్వాలేదు, ఇప్పుడు బానే ఉంది. షూరా? సడన్ గా ఎందుకు వచ్చిందో మనోడి గురించి 2 hours ఆలోచించి కామనేగా. 2 hours కే జ్వరం వస్తే 1 day ఆలోచిస్తే ఏంట్రా పరిస్థితి? క్యాన్సర్ వచ్చేది, ఈ దరిద్రం వదిలేదు. ఏంటి తలనొప్పి? హలో మేడం, ఏంటి వాడిని ఫాలో అవుతున్నావు? మళ్ళీ కళ్ళకొచ్చాడా? అది నిజమైతే బాగుండు. భలే కరెక్ట్ ప్లేస్లో దొరికావే. ఏమనుకుంటున్నాడే మీ నాన్న? నా లవ్ పెళ్లి చేసి అమెరికా పంపించి నన్ను జైలుకి పంపిస్తాడా? ఈరోజే ఇప్పుడే రిలీజ్ అయ్యా. నేను ఇక్కడే రేప్ చేస్తాను. ఆ రేప్ నేనే చేశానని స్టేషన్లో లొంగిపోతా. ఆ కేసు తీర్పు మీ నాన్న చెప్తుంటే ఆ బాధవాడి కళ్ళలో చూడాలి. మళ్ళీ జైలుకెళ్ళినా పర్వాలేదు. అన్నా, నువ్వు జైలు బాగా మిస్ అవుతున్నట్టుంది. ఏందే వెతుకుతున్నావు? నిన్నెవరొచ్చి కాపాడుతాడో చూస్తాను. ఏంటే చూస్తున్నావు? వాడు వచ్చి కాపాడతాడా? నువ్వేంట్రా చూస్తున్నావు? ఏం లేదన్నా, ఏదో కామెడీ జరుగుతుంటే చూస్తున్నా. కామెడీయా? రేప్ చేయడం అంటే కామెడీగా కనిపిస్తుందా? గిరుతారు, కురుకుతారు, కొడతారు, తంతారు. ఇంతమంది మధ్యలో సిగ్గు లేకుండా రేప్ చేయడం అంటే ఎంత కష్టమో తెలుసా నీకు? మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి. అలాగా? చూడు బాసు, నాకు ఈ అమ్మాయికి ఏ సంబంధం లేదు. నువ్వు రేప్ చేసుకుంటావు, ఏం చేసుకుంటావు నీ ఇష్టం. ప్రొసీడ్. 10వ నంబర్ బస్ వస్తే నేను పంచగొట్టు పోతా. బతికిపోయాడు.